ఖచ్చితంగా పోయాల్సిందేలే. అంతేనా? తాతరా తాత కానీ బాబాయ్ అయితే బాబాయ్ తాత వస్తుంది. ఇక మన ఫామ్ పక్కకే మన ఏమంటారు తెలిసిన వాళ్ళ ఫామ్స్ ఇవన్నీ. మొక్కజొన్న ఫామ్ ఇది. మన కళ్ళు తీస్తున్న పులిగాడు రాలేదు, ఇంకా వస్తున్నాడు అవే. సో ఈ చెట్టు కళ్ళు తీసిస్తాడు మనకి. అంతేనా? చాలా షార్ప్ ఉంటుంది అడగ ఇది. కత్తి మంచి గోల గోల కళ్ళు. అంతేనా? సరే వా. కళ్ళు నీట్గా వస్తుంది. మా అయితే చిన్న ఉన్నప్పటి నుంచి నా దగ్గర చిన్న ఉన్నప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా చిన్నోడే, అయినా ఇంకా చిన్న ఉన్నప్పుడు ఒక 5-6 సంవత్సరాల కింద నా దగ్గర నేను నీకు చూపిస్తాను. నేను ఫోటోస్ 13 సంవత్సరాలు అవుతున్నారు. ఇప్పుడు ఈ చెట్టు కళ్ళు తీసామా? ఏం కళ్ళు అంటారు? పోతాడానా? వారే వా, మొత్తానికి పోతాడు కళ్ళు ఆపుతున్నావు. కానీ మామూలు ఏమో ఆపరేషన్ ప్లేట్ కంటే షార్ప్ ఉంటుంది అడగ ఇది. నిజంగానే మస్తు ఉందన్నది. మస్తు చూడు, అర్థమైపోయి చాలా ఉంటుంది. కానీ ఊర్లో వాతావరణం వేరే మా ఇది. పచ్చటి పొలాలల్లా ఈ పొలాలు, ఇదేమో పెద్ద గోళాలు కొడుతుంది మటల కోసం. షార్ప్ ఉంటే ఎంత షార్ప్ ఉంటే అంత మంచిగా గోలదైతే కళ్ళు పడుతుంది. షార్ప్ లేకుంటే అది కళ్ళ గోల 5-6 కాట్లు పెట్టి ఒక్క కాటుతో లేచిపోతుంది. అది కూడా మళ్ళీ నీకు ఫైన్ రావాలి, సన్న కట్టు. కానీ గౌడన్నలకు సలాం కొట్టాలి. డేంజర్ ఇది. తాటి చెట్లు కూడా అంత ఈజీ అనుకుంటాం కానీ రిస్క్ లైఫ్. వచ్చింది ఇప్పటిదాకా లక్క గారింది అనుకో, బంకోది గారి దాని మీద కాలు పడ్డది అనుకో, ఇక మనసుకు పచ్చిగా ఉంటది. జాగ్రత్త కింద చచ్చిపోతుంది. కానీ డేంజర్ రాజు, రిస్క్. గౌడన్నలు ఎవరైనా సరే, ఎవరైనా సరే ఈ చెట్లు ఎక్కేటోళ్ళు కష్టం ఉంటాయి. అదే పర్లేదు నిమ్మలంగా. తొందర లేదు నిమ్మలంగానే. రాకి కళ్ళు తాగామని అన్నం తినలే. ఇప్పుడు కళ్ళు వచ్చే టైంకి ఆకలి అవుతుంది అంటారు. మా ఇప్పుడు ఈ చెట్టుకి ఎన్ని సీజన్లు వెళ్తుంది? 8? అవునా? ఓకే. తీయ ఉంటే మేము తాగుతాం కొంత, మిగతాది బాటిల్లో మరి. అవా కళ్ళు పడుతుందేమో చుక్కలు. సో అదే కళ్ళు అయ్యా కుండలో పడుతుంది అదంతా. ఓకే మా పెట్టేసే ఇక. అని గౌడన్నలు గ్రేట్ మామ మీరు. ఎందుకంటే ఒక్కడి మీద లైఫ్ జీవితం అందరు ఫ్యామిలీ ఉంటారు. రేవంత్ రెడ్డి ఇచ్చేదా ఇప్పుడు ఒకటి? అరే ఇచ్చాడా? అరే వా, సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు కింద పడేసినామో అదేంది మడ్డియా? కళ్ళు ఇట్లా ఉడుతుందమ్మా. అవునవును. ఇచ్చినప్పుడు ఇట్లా మంచిగా పేరుకుంటుంది. అదే అదే నురుగు వస్తుంది. అదే అదే. శరీరానికి మనం కత్తి అయితే అవునవును రంధ్రాలు ఎక్కుంటాయి. అదే. కానీ నువ్వు ఈయన చూస్తే చాలా హైట్లో ఉన్నావు బాగానే. ఇంతకంటే పెద్ద చెట్టు కూడా ఎక్కున్నావా? ఇంతకంటే పెద్ద చెట్లు వామ్మా, మంచి కుర్రకారేనా? అయిపోయినామా కళ్ళు తీసుడు? కానీ థ్యాంక్ యూ మా కోసం చెప్పగానే వచ్చినావు. చెట్టు సపరేట్ ఉంచినావు.
అరే వా సూపర్ అసలు. ఇదేనా దేవునికా? అది చెట్టుకో కానీ మీ నియదేమో దేవుళ్ళకి ఖచ్చితంగా పోయాల్సిందేలే. అది చెట్టు వేయాల్సింది. ఎన్ని సీసాలు ఇది? ఇది 8 సీసాలు ఉంటాయి. 8 సీసాలు ఉంటుందా? నేను అట్లే తాగుతా శనారోళ్ళకి వచ్చిన నాకు కమ్మకట్టలు పోషిస్తావా? ఓకే మామా, అమృతం ఉన్నట్టు ఉంటుంది. అంతేనా? ఓకే మామా, థ్యాంక్ యూ. ఇక గిలాసాల ఊర్లో తాగి తాగి ఇక అది అల్లొచ్చిన వాళ్ళు అల్లాలి. మా చుట్టూ వాళ్ళు అల్లామనుకో ఇది పలిగిపోతుంది. పలిగిపోతుంది దగ్గర వాళ్ళది. ఇట్లా ఎక్కువ వస్తే పలిగిపోతాయి. ఇంటికి తీసుకోవాలి ఇది మళ్ళీ ఆడుకుంటారుగా. మొత్తం చిలుకున్నట్టు కదా. డబ్బు ఇదే రేఖలు అంటారు తెలంగాణ. రేఖలు రేఖ చాలా మంది తెలియదు. ఇట్లే తాగుతారు రేఖలు. అలానే తాళాలకు వస్తాయి. ఓకే మా సూపర్. ఇక నా కొంపు నేను తాగుతా. తాగుతున్నా కాదా కానీ నేను బాబాయ్ని అయితే బాబాయ్ తాగుతా. తాగున్నాను. ఎందుకంటే మళ్ళా వస్తుంది పల్సగా నెంబర్ 1. నువ్వు తాగుతామంటే పోతుంది.